ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై హింద్. ఫ్రెండ్స్ మనకు ఒక బ్రదర్ పెడతా ఉన్నాడు కామెంట్, బ్యాక్ టు బ్యాక్ కామెంట్ పెడతా ఉన్నాడు. అన్న సిఐఎస్ఎఫ్ హెచ్సిఎం గురించి చెప్పమని చెప్పి, ఎస్సీఎం మళ్ళీ అదే ఏఎస్ఐ గురించి చెప్పమని చెప్పి. ఆ జాబ్స్ అయితే మినిస్ట్రియల్ జాబ్స్. హెచ్సిఎం అంటే హవల్దార్, హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్ అన్నమాట. వాళ్ళది అడ్మినిస్ట్రేషన్ డ్యూటీ ఉంటుంది. మొత్తం వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ఆఫీస్ డ్యూటీ ఉంటుంది మీకు. ఆ డ్యూటీ టైమింగ్స్ ఎట్లుంటాయంటే అది సిఐఎస్ఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఏదైనా కానీ ఫోర్స్ టైమింగ్స్ ఒకటే రకంగా ఉంటాయి. కాబట్టి మీరు బెటాలియన్స్ మీద ఆధారపడి ఉంటాయంట. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే మీకు నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. సెలెక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ట్రేడ్కి సంబంధించిన ట్రైనింగ్ కొద్ది రోజులు ఉంటుంది. అంటే మీకు దాదాపు 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది అనుకుంటా. లైట్గానే ఉంటుంది ట్రైనింగ్, అంత పెద్ద హార్డ్ ఏమి ఉండదు. మీకు వెపన్ ఉంటుంది. మీరు కూడా యాన్యువల్ ఫైర్ యాక్టివిటీస్ చేయాల్సిందే. యాన్యువల్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే క్వాలిఫై, ఇయర్లీ వన్స్ క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. మీకు కూడా పీటీ అథరైజ్ ఉంటుంది అంట, ఫిజికల్ ట్రైనింగ్ అని చెప్పి. మార్నింగ్ టైంలో పీటీ ఉంటుంది కదా, అది అథరైజ్ ఉంటుంది. ఒకవేళ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ మిమ్మల్ని పీటీకి పిలిస్తే మీరు కంపల్సరీ రావాల్సి ఉంటుంది. లేదు పీటీ ఒక్కొక్కసారి కొంతమంది కమాండర్స్ ఏమంటారంటే ఆఫీస్ వర్క్ ఉన్నది కదా వీళ్ళకి, ఎట్లాగో 9కి 8:30 9కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గానే ఆఫీస్కి పోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బెటాలియన్ కమాండర్ అంటుంటారు కదా, ఎందుకు లేండి వాళ్ళకు ఆఫీసే డైరెక్ట్, మీరు డైరెక్ట్ పీటీకి వెళ్ళకుండా ఆఫీస్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫీస్లో మీకు 9 to 1:30 అయితే ఉంటుంది మీకు. అది బెటాలియన్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ క్లైమేట్ని బట్టి ఆఫీస్ ఉంటుంది అన్నమాట. అంటే 9, 8:30, 9, 8, 9, ఈ 8 to 9 ఈ మధ్యలో మార్నింగ్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది 1:30 వరకు. 1:30 నుంచి మళ్ళీ మీకు 4 వరకు లంచ్ ఉంటుంది, 3:45 వరకు. అంటే మీరు కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ 5:30, 6కి ఒకవేళ గేమ్ కమాండర్, అదే నేను చెప్తున్నాను కదా, బెటాలియన్ కమాండర్ మంచోడు అయితే మిమ్మల్ని గేమ్కి కూడా పిలవకపోవచ్చు. లేకపోతే అన్ని రూల్ వైజ్ ఉంటే మాత్రం మీరు పీటీ, మార్నింగ్ పీటీ 6 to 6:40, 40 minutes మార్నింగ్, 40 minutes ఈవినింగ్ పీరియడ్, గేమ్ పీరియడ్ ఉంటుంది అనమాట. 5:30 to 6, 6:10 అట్లా. అంటే క్లైమేట్ని బట్టి, ఒకవేళ వింటర్ అయితే కొంచెం ముందు ఉండొచ్చు, సమ్మర్ అయితే కొంచెం వెనకాలకు ఉండొచ్చు ఆ గేమ్ పీరియడ్. ఆ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో మీరు ఈవినింగ్ టైంలో గేమ్కి, మార్నింగ్ టైంలో పీటీకి అయితే మీరు రావాల్సి ఉంటుంది. లేదు అంటే ఇక బెటాలియన్ కమాండర్ ఉండి వాళ్ళకు వర్క్ బాగుంది, ప్రెషర్ ఉంటుంది అని చెప్పి ఆయన పిలవకపోయి ఉంటే మీరు ఆఫీస్లోనే మీ డ్యూటీ కంప్లీట్గా అయిపోతుంది బ్రదర్స్. అంతే. హెచ్సిఎం అని ఇంకో బ్రదర్ కింద స్టెనో డ్యూటీ ఎట్లుంటుంది అని చెప్పిండు. స్టెనో అంటే ఇంకేముంది భయ్య, స్టెనోగ్రాఫరు మీరు కమాండింగ్ ఆఫీసర్ కింద పిఏ డ్యూటీ చేస్తూ ఉంటారు. పిఏ టు కమాండెంట్ అని చెప్పి. కమాండింగ్ ఆఫీసర్కి ఇటు సైడ్ రూమ్ ఉంటుంది, స్టెనోగ్రాఫర్కి ఇటు సైడ్ రూమ్ ఉంటుంది. ఆయన పిఏ డ్యూటీ చేస్తూ ఉంటారు, కమాండెంట్ టు పిఏ టు కమాండెంట్ అనమాట. ప్రతి ఒక్క ఫైల్ బెటాలియన్కి సంబంధించిన అన్నీ కూడా మీరు స్టెనో చూస్తాడు. ఆయన తర్వాత కమాండింగ్ ఆఫీసర్కి వెళ్తుంది. అంతే. డ్యూటీ ఆ రకంగా ఉంటుంది స్టెనో డ్యూటీ. హెచ్సిఎం డ్యూటీ ఇట్లా ఉంటుంది బ్రదర్స్, ఈజీగానే ఉంటుంది, బాగుంటుంది డ్యూటీ. ఓకే, జై.